హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము స్ట్రీమ్ ఏపీఐలో ఉన్న షార్టెడ్ మెథడ్ గురించి తెలుసుకోబోతున్నాము. షార్టెడ్ మెథడ్ ఎందుకు యూజ్ చేస్తాము అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ గోయింగ్ టు షార్టెడ్ మెథడ్ మనం టూ కాన్సెప్ట్ మీద క్లియర్గా ఉండాలి. దట్ ఈస్ కంపరేటర్ ఇంటర్ఫేస్, కంపేరబుల్ ఇంటర్ఫేస్. ఈ టూ కాన్సెప్ట్ మీకు ఈజీగా అర్థమైనాయి అంటే మీరు షార్టెడ్ మెథడ్ అనేది అయితే ఈజీగా యూజ్ చేస్తారు స్ట్రీమ్ ఏపీఐలో. ఓకే, మీరు డోంట్ వరీ. నేను కంపరేటర్ గురించి, కంపేర్ గురించి అండ్ అలాగే షార్టెడ్ మెథడ్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో లెంత్ అవ్వకుండానే నేను సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో అనేది అయితే క్లోజ్ చేస్తాను. డోంట్ వరీ, ఈజీగా అండర్స్టాండ్ అనేది అయితే మీకు అవుతుంది. సో మనం ప్రీవియస్ వీడియోస్లో ఫర్ ఈచ్ మెథడ్, ఫిల్టర్ మెథడ్ గురించి అయితే నేర్చుకున్నాము. స్ట్రీమ్ ఏపీఐలో ఉన్న టూ మెథడ్స్ గురించి నేర్చుకున్నాము. ఈ రోజు వీడియోలో షార్టెడ్ మెథడ్ గురించి అయితే నేర్చుకోబోతున్నాము. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే బిఫోర్ గోయింగ్ టు షార్టెడ్ మెథడ్ వీ నీడ్ టు లెర్న్ ది కంపరేటర్ ఇంటర్ఫేస్ అండ్ కంపేరబుల్ ఇంటర్ఫేస్. నేను స్టార్టింగ్ ల్యాండా ఎక్స్ప్రెషన్ ఇంట్రొడక్షన్ చెప్పేటప్పుడు నేను అక్కడ చెప్పాను రన్నబుల్, కాలబుల్, కంపరేటర్, కంపేరబుల్ ఇవి కూడా ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్. ఇందులో అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయి అనేది అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మనకు కంపరేటర్లో మనకు కంపేర్ వచ్చేసి ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్, కంపేరబుల్లో కంపేర్ టు అనేది అయితే ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్. సో ఈ టూ కాన్సెప్ట్స్ మీద మీరు క్లియర్గా ఉన్నారంటే మీరు స్ట్రీమ్లో షార్టెడ్ మెథడ్ అనేది అయితే ఈజీగా కోడింగ్ అనేది అయితే రాయగలుగుతారు. సో ఫస్ట్ ఈ టూ కాన్సెప్ట్ మీద తెలుసుకొని తర్వాత షార్టెడ్ మెథడ్కి అయితే వెళ్దాము. ఒకవేళ వీడియో అనేది అయితే లెంత్ అవుతూ ఉంది అంటే నేను షార్టెడ్ మెథడ్ గురించి నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో కంపరేటర్, కంపేరబుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ వీడియో లెంత్ అయితే అవ్వకుండా ఉంటే మనకు షార్టెడ్ మెథడ్ కూడా క్లోజ్ చేసేద్దాం. ఓకే, డోంట్ వరీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్టీఎస్ అనేది అయితే ఓపెన్ చేద్దాం. ఎస్టీఎస్ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఒక క్లాస్ అనేది అయితే క్రియేట్ చేసుకుంటాం. సో నేను ఆల్రెడీ ఒక క్లాస్ అనేది అయితే క్రియేట్ చేశాను, మై కంపరేటర్ అనేసి. ఓకే, మై కంపరేటర్ అనేది అయితే ఒక నేమ్ అనేది అయితే ఇచ్చాను. మీరు ఏదైనా నేమ్ ఇచ్చుకోవచ్చు. సో ఫర్ జస్ట్ నేను మై కంపరేటర్ అనేది అయితే ఇచ్చాను. మెయిన్ మెథడ్ అండ్ లిస్ట్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనేది అయితే యాడ్ చేశాను. సో మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ప్రోడక్ట్ అనేది ఎక్కడ ఉంది, ఈ ప్రోడక్ట్ క్లాస్ అనేది ఎక్కడ క్రియేట్ చేశానంటే, సో అది కూడా నేను ప్రోడక్ట్ క్లాస్ అనేది అయితే క్రియేట్ చేశాను. సో ప్రోడక్ట్ క్లాస్లో మనకు వేరియబుల్స్ ప్రోడక్ట్ ఐడి, ప్రోడక్ట్ నేమ్, ప్రోడక్ట్ ప్రైస్. ఓకే, క్లియర్. కన్స్ట్రక్టర్, గెటర్ మెథడ్స్, టు స్ట్రింగ్ మెథడ్. ఓకే, ఇది క్లియర్ కదా. సో సింపుల్గా ఒక ప్రోడక్ట్ క్లాస్ క్రియేట్ చేసుకున్నాము. అందులో గెటర్, సెట్టర్ మెథడ్స్, కన్స్ట్రక్టర్, టు స్ట్రింగ్ ఎవ్రీథింగ్ యాడ్ చేసుకున్నాము. తర్వాత మనము ఒక లిస్ట్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనేది అయితే యాడ్ చేసుకున్నాం. ఓకే, దీన్ని మనము షార్టింగ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ప్రైస్. ఫర్ సపోజ్ మనకు ప్రోడక్ట్ ప్రైస్ ఉంది. ఓకే, ఒకవేళ మనము ప్రోడక్ట్ ప్రైస్ని బేస్ చేసుకొని షార్ట్ చేయాలనుకుంటున్నాం అంటే అసెండింగ్ ఆర్డర్లో చేసుకున్నట్లయితే ఫస్ట్ 15,000 ఉంది. ఓకే, దీని డీటెయిల్స్, తర్వాత 16, తర్వాత 17, 18, 20. సో ఈ విధంగా అసెండింగ్ ఆర్డర్లో ప్రైస్ని బేస్ చేసుకొని ప్రోడక్ట్ డీటెయిల్స్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాం. ఇక్కడ ఎలా ఉంది, మనకు 18,000 ఫస్ట్ ఉంది, 15,000, తర్వాత 17,000, ఇట్లా ప్రోడక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి. సో బేస్డ్ ఆన్ ప్రోడక్ట్ ప్రైస్ని యూజ్ చేసుకొని షార్ట్ చేయాలనుకుంటున్నాం. అంటే లోయర్ ఎన్విరాన్మెంట్ నుండి హయ్యర్, లైక్ లోయర్ ప్రైస్ నుండి హయ్యర్ ప్రైస్ వరకు. ఓకే, లోయర్ ప్రైస్ ఏంది మనకు 15,000, తర్వాత 16,000, తర్వాత 17, 18, 20. సో ఈ విధంగా ప్రోడక్ట్ డీటెయిల్స్ అనేది అయితే ప్రింట్ అవ్వాలి. ఓకే, ఒకసారి మనము సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అయితే యాడ్ చేద్దాం. సారీ, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ లిస్ట్. ఓకే, ఒకసారి సేవ్ చేసి ప్రింట్ చేద్దాం, లైక్ అప్లికేషన్ని రన్ చేద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ప్రోడక్ట్ ఐడి 10, ప్రోడక్ట్ నేమ్ వివో, ప్రైస్ వచ్చేసి 1800. మనం ఏ విధంగా అయితే యాడ్ చేసామో అదే విధంగా 18,000 అండ్ 15,000, 17,000, 20,000, 16,000 సేమ్ మనం ఎలాగైతే ఇన్సర్ట్ చేసామో డేటాని అదే విధంగా ప్రింట్ అయితే అయ్యింది మనకు. సో మనకు అలా కావద్దు, మనకు లోయెస్ట్ ప్రైస్ నుండి హైయెస్ట్ ప్రైస్కి బేస్డ్ ఆన్ ప్రైస్తో ప్రోడక్ట్ డీటెయిల్స్ అనేది ప్రింట్ అవ్వాలి. ఓకే, సో అది నేర్చుకుందాం ఇప్పుడు.
సో కంపరేటర్ గురించి తెలుసుకుందాం ఫస్ట్. సో మనకి ప్రింట్ స్టేట్మెంట్ అవసరం లేదు. జస్ట్ మీకు ఏ విధంగా ప్రింట్ అవుతుందని చూపించడానికి నేను ప్రింట్ చేశాను. సో ఇప్పుడు మనకు కంపరేటర్ అనేది ఒక ఇంటర్ఫేస్ కాబట్టి నేను ఒక ఇంప్లిమెంట్ కీవర్డ్ అనేది అయితే యూజ్ చేస్తున్నాను. ఇంప్లిమెంట్స్ కీవర్డ్ యూజ్ చేసిన తర్వాత కంపరేటర్, కంపేరబుల్ రెండు ఉంటాయి. ఓకే, ఫస్ట్ కంపరేటర్ గురించి అయితే నేర్చుకుందాం. కంపరేటర్ యాడ్ చేశాం, బట్ జనరిక్ టైప్లో మనం వేటిని యూజ్ చేసుకుంటున్నాం, ప్రోడక్ట్ డీటెయిల్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ ప్రోడక్ట్ని కంపేర్ చేయాలి. ఇప్పుడు 2 ప్రోడక్ట్స్ ఉంటే 2 ప్రోడక్ట్స్ని కంపేర్ చేయాలి. ఏది ప్రైస్ ఎక్కువ ఉంది, ఏది ప్రైస్ తక్కువ ఉంది, రెండింటిని కంపేర్ చేసుకొని తర్వాత ప్రింట్ చేసుకోవాలి కదా. సో కంపేర్ చేయడానికి ప్రోడక్ట్ డీటెయిల్స్ ఉన్న ప్రైస్ని యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి సో ప్రోడక్ట్ని మనం ఇక్కడ జనరిక్ టైప్లో పాస్ చేస్తున్నాం. ఓకే, సింపుల్గా మనం ప్రోడక్ట్ యూజ్ చేసాం కాబట్టి ప్రోడక్ట్ని పాస్ చేస్తున్నాం. ఒకవేళ మీరు స్టూడెంట్ కానీ ఒకవేళ కస్టమర్ కానీ ఇట్లా ఏదైనా యూజ్ చేస్తుంటే వాటిని పంపిస్తారు మీరు అక్కడ. సో తర్వాత మనకు కంపరేటర్లో ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంటుందని చెప్పుకున్నాం కదా. సో ఆ మెథడ్ని మనము ఇక్కడ ఓవర్ రైడ్ అనేది అయితే చేసుకుంటాం, అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్. ఓకే, ఇది. సో దీన్ని నేను టాప్లో యాడ్ చేసుకుంటున్నాను. ఓకే, ప్రోడక్ట్ 1, ప్రోడక్ట్ 2 అంతే కదా. ఇప్పుడు 2 ప్రోడక్ట్స్ ఉన్నాయంటే ఏది ప్రోడక్ట్ 1లో ప్రైస్ తక్కువ ఉందా, ప్రోడక్ట్ 2లో ప్రైస్ తక్కువ ఉందా, రెండు కంపేర్ చేయడానికి మనకు ప్రోడక్ట్ డీటెయిల్స్లో ప్రైస్ని బేస్ చేసుకొని కంపేర్ చేయడానికి మనం ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్ ఇక్కడ యాడ్ చేశాము. సో మన కంపరేటర్లో కంపేర్ మెథడ్ అనేది అయితే ఉంది కదా. సో కంపేర్ మెథడ్లో 2 ప్రోడక్ట్ డీటెయిల్స్ పాస్ చేస్తున్నాము. ఓకే, ఇప్పుడు ఇక్కడ లాజిక్ ఏ విధంగా రాసుకోవాలంటే రిటర్న్ స్టేట్మెంట్లో ఓకే ఇక్కడ వేరియబుల్స్ కూడా చేంజ్ చేద్దాం. P1, P2 మీకు క్లియర్గా ఉంటుంది. ఓకే, P1 డాట్ గెట్ ప్రైస్. గెట్ ప్రైస్ ఎలా వస్తుంది, ప్రోడక్ట్ క్లాస్లో గెట్టర్ సెట్టర్ మెథడ్స్ యాడ్ చేశాం కదా. సో అందుకే మనకు ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ మైనస్ P2 డాట్ గెట్ ప్రైస్. ఓకే, సో P1 మైనస్ P2 అంటే ప్రోడక్ట్ 1లో ఉన్న గెట్ ప్రైస్, ప్రోడక్ట్ 2లో ఉన్న గెట్ ప్రైస్ రెండు కంపేర్ చేసుకుంటాయి. సో బట్ ఇక్కడ ఎందుకు ఎర్రర్ వస్తుందంటే టైప్ మిస్ మ్యాచ్, కెనాట్ కన్వర్ట్ ఫ్రమ్ డబుల్ టు ఇంట్. ఓకే, సో మనం ఇక్కడ కెనాట్ కన్వర్ట్ ఫ్రమ్ డబుల్ టు ఇంట్ అంటుంది కాబట్టి మనం ఇక్కడ ఇంట్ అనే ఒక టైప్ కాస్టింగ్ అనేది అయితే యాడ్ చేసుకుందాము. అప్పుడు మనకు డబుల్ నుండి ఓకే డబుల్ నుండి ఇంటికి కన్వర్ట్ అయితే అవుతుంది. బ్రాకెట్స్, ఇక్కడ ఒక బ్రాకెట్, సింపుల్. ఇది మనకు అసెండింగ్ ఆర్డర్. ఓకే, సింపుల్. ఇక్కడ ఏం చేయలేదండి, మనము లిస్ట్ ఆఫ్ ప్రోడక్ట్స్ యాడ్ చేసుకున్నాము, కంపరేటర్ని యాడ్ చేసుకున్నాము, అందులో ఉన్న మెథడ్ని ఓవర్ రైడ్ చేసి లాజిక్ అనేది అయితే రాసాము. ఏం లాజిక్ రాసాము, 2 ప్రోడక్ట్స్ కంపేర్ చేసుకొని ప్రైస్ని బేస్ చేసుకొని మనకు షార్ట్ అవ్వాలనేసి రాసుకున్నాం. అసెండింగ్ ఆర్డర్లో చూస్తున్నాం కాబట్టి P1 డాట్ గెట్ ప్రైజ్ మైనస్ P2 డాట్ గెట్ ప్రైజ్ అనేది అయితే చూసాము. ఓకే, ఇక్కడ టైప్ కాస్టింగ్ ఎందుకు రాసామంటే ప్రైస్ని డబల్ నుండి ఇంటికి కన్వర్ట్ చేసుకున్నాం. సేవ్ చేసేయండి. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కంపేర్ చేయడానికి లాజిక్ రాశాం, బట్ ఇక్కడ మనకు ఏం చేయాలంటే కలెక్షన్స్. ఓకే, కలెక్షన్స్ ఏదైతే ఉందో మనకు కలెక్షన్స్ డాట్ షార్ట్ మెథడ్ అనేది అయితే ఉంటుంది. ఓకే, షార్ట్ మెథడ్ చూసుకున్నట్లయితే లిస్ట్ని పంపిస్తున్నాం. ఓకే, షార్ట్ మెథడ్లో లిస్ట్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఓకే, మనకు ఆల్రెడీ లిస్ట్ ఉంది, తర్వాత ఇక్కడ లిస్ట్ ఆల్రెడీ ఉంది. ఈ లిస్ట్ని మనకి ఈ మెథడ్కి పోవాలంటే ఏం చేయాలి, మనం ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసుకున్న కంపరేటర్లో ఉన్న ఓవర్ రైడ్ మెథడ్ని ఇక్కడ రాసుకొని లాజిక్ రాసాం కంపేర్ చేయమని. సో ఇప్పుడు మనము ఈ మై కంపరేటర్ని పాస్ చేయాలి ఇక్కడ. ఓకే, న్యూ మై కంపరేటర్. ఓకే, ఇక్కడ మనం ఆల్రెడీ షార్ట్ చేయడానికి కలెక్షన్స్ యూజ్ చేసుకుంటున్నాము. కలెక్షన్స్ క్లాస్ని యూజ్ చేసుకొని అందులో ఉన్న యూటిలిటీ మెథడ్ షార్ట్ మెథడ్ని యూజ్ చేసుకొని లిస్ట్ పంపిస్తున్నాము. ఈ లిస్ట్లో లిస్ట్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. అన్ని ప్రోడక్ట్స్ కంపేర్ చేసుకోవడానికి మనం మై కంపారేటర్కి పంపిస్తున్నాం. ఇందులో మై కంపారేటర్లో
మనకు కంపేర్ మెథడ్ ఉంది కాబట్టి 2 ప్రొడక్ట్స్‌ని కంపేర్ చేసుకుంటా. అంటే ఫస్ట్ 2 ప్రొడక్ట్స్ కంపేర్ చేసుకుంటే దాని నుండి లోయెస్ట్ ప్రైస్ తీసుకుంటది. అట్లా సంథింగ్ ఇంకొకసారి కంపారిజన్‌లో మళ్ళా ఇంకొక ప్రొడక్ట్ తీసుకొని 2 కంపేర్ చేసుకొని అట్లా మనకు కంపేర్ చేసి షార్ట్ చేసి మనకు ఇస్తుంది. సో, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే system.out.println కంపేర్ చేసిన లిస్ట్‌ని ప్రింట్ చేస్తాను. సేవ్ చేసేయండి. అప్లికేషన్‌ని రన్ చేసేయండి. ఓకే. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ ప్రొడక్ట్ ప్రైస్ ఏమొచ్చింది? 15,000. ఓకే. తర్వాత 16,000. ఓకే. మీరు ఇక్కడ కన్సోల్‌లో చూస్తున్నారు 15,000, 16,000, 17,000, 18,000. ఓకే. లాస్ట్ 20,000. మనం కంపారేటర్ యూజ్ చేయనప్పుడు ఎలాగైతే ఇన్సర్ట్ చేశామో అదే విధంగా ప్రింట్ అయినాయి. ఇప్పుడు మనకు అసెండింగ్ ఆర్డర్‌లో ప్రింట్ అయినాయి. సో, ఇప్పుడు మనం డిసెండింగ్ ఆర్డర్‌లో ప్రింట్ చేయాలనుకుంటున్నాం. డిసెండింగ్ ఆర్డర్‌లో ప్రింట్ చేయాలంటే ఫస్ట్ మనకొచ్చేదేది 20,000 ప్రొడక్ట్ డీటెయిల్స్, తర్వాత 18,000 ప్రొడక్ట్ డీటెయిల్స్, 17,000 ప్రొడక్ట్ డీటెయిల్స్, 16,000, 15,000 ప్రొడక్ట్ డీటెయిల్స్ రావాలి. ఓకే. సో, అది కూడా చూద్దాం. సో, ప్రస్తుతానికి మనం దీన్ని కామెంట్ చేసేద్దాం. కాపీ చేసుకొని కామెంట్ చేసేయండి. సింపుల్ అండి. డిసెండింగ్ ఆర్డర్ ఏముండదు. సేమ్ అదే లాజిక్కే రిటర్న్ ఇంట్ p1 డాట్ గెట్ ప్రైస్ దగ్గర p2 డాట్ గెట్ ప్రైస్, p2 డాట్ గెట్ ప్రైస్ దగ్గర p1 డాట్ గెట్ ప్రైస్. ఓకే. జస్ట్ సింపుల్ ఉన్న లాజిక్‌నే మనము ప్రోడక్ట్ డిఫరెంట్ వేరియబుల్స్ మార్చాలి. p1 డాట్ గెట్ ప్రైస్ మైనస్ p2 డాట్ గెట్ ప్రైస్ పెట్టుకుంటే అసెండింగ్ ఆర్డర్‌లో వస్తది. p2 డాట్ గెట్ ప్రైస్ మైనస్ p1 డాట్ గెట్ ప్రైస్ వస్తే డిసెండింగ్ ఆర్డర్‌లో వస్తది. ఓకే. డిసెండింగ్ ఆర్డర్. ఓకే. డిసెండింగ్ ఆర్డర్. సేవ్ చేసేయండి. రన్ చేయండి. చూసారా? ప్రోడక్ట్ ప్రైస్ వచ్చేసి 20,000 డీటెయిల్స్ వచ్చాయి. నెక్స్ట్ 18,000 ప్రోడక్ట్ డీటెయిల్స్ వచ్చాయి. తర్వాత 17,000, 16,000, 15,000. ఓకే. ఈ విధంగా మనము ప్రోడక్ట్ డీటెయిల్స్‌ని షార్ట్ చేశాము. బేస్డ్ ఆన్ ప్రైస్. అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ తెలుసుకున్నాము. యూజింగ్ కంపారేటర్. ఓకే. ఇప్పుడు వితౌట్ కంపారేటర్‌తో ఏ విధంగా రాస్తాము? ఇక్కడ ఇంప్లిమెంట్స్ కంపారేటర్ అనేది యాడ్ చేయకుండా ఏ విధంగా రాస్తామనేది. ఓకే. సో, సింపుల్ ఇదే ప్రాజెక్ట్‌ని ఇదే క్లాస్‌లోనే నేను మోడిఫికేషన్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ మనము ఇంప్లిమెంట్స్ కంపారేటర్ యాడ్ చేసి ఓవర్‌రైడ్ మెథడ్‌లో లాజిక్ రాసి కలెక్షన్స్ అనే క్లాస్‌లో నుంచి షార్ట్ మెథడ్ యూజ్ చేసుకొని షార్ట్ చేయడానికి పంపించాము. సో, ఇప్పుడు ఎటువంటి ఇంప్లిమెంటేషన్ కీవర్డ్, కంపారేటర్ ఇవన్నీ యూజ్ చేయకుండా ఏ విధంగా రాస్తామనేది అయితే చెప్తాను. సో, ఫస్ట్ దీన్ని రిమూవ్ చేసేద్దాం. ఓకే. సో, రిమూవ్ చేసిన వెంటనే మనకు ఈ మెథడ్ అనేదైతే వర్క్ అవ్వదు కదా! సో, దీన్ని కూడా రిమూవ్ చేసేద్దాం. ఓకే. రిమూవ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏదైతే ఎర్రర్ వస్తుంది కలెక్షన్స్ డాట్ షార్ట్ అనే మెథడ్‌లో లిస్ట్ న్యూ మై కంపారేటర్ అనేదైతే పాస్ చేశాము. ఓకే. ఎందుకంటే ఇందాక కంపారేటర్ ఉన్నది కాబట్టి పంపించాము కంపేర్ చేయడానికి. ఇప్పుడు అది లేదు. సో, ఇప్పుడు ఏం చేయాలంటే ఈ న్యూ మై కంపారేటర్‌లో నేను కంపారేటర్ అనే దాన్ని పంపిస్తున్నాను. ఇక్కడ పంపిస్తున్నాను. ఓకే. ఇక్కడ ప్రొడక్ట్ డీటెయిల్స్ పంపిస్తాను. ఓకే. ప్రొడక్ట్. దెన్ ఇక్కడ మనము ఓవర్‌రైడ్ మెథడ్‌ని యాడ్ చేసుకుంటాము. ఓకే. ఇక్కడ సింపుల్‌గా గమనించండి. షార్ట్ మెథడ్ ఓపెన్ అయింది. లిస్ట్ ఇక్కడ మనం ఏదైతే మన కంపారేటర్‌ని పంపించామో ఇంతకుముందు అప్పుడు కంపేర్ చేసి అవుట్‌పుట్ అనేదైతే ఇచ్చింది. ఇక్కడ డైరెక్ట్‌గా నేను కంపారేటర్‌ని పంపించేసి కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసి అందులో ఆ మెథడ్‌ని యాడ్ చేశాను. ఓకే. సో, యాడ్ చేసేసి షార్ట్ మెథడ్ క్లోజ్ చేశాను. ఆ లిస్ట్‌ని ప్రింట్ చేస్తున్నాను. ఇప్పుడు చూద్దాం ఏ విధంగా ప్రింట్ అవుతదనేది. ఓకే. పర్ఫెక్ట్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు డిసెండింగ్ ఆర్డర్‌లోనే ఉంది కాబట్టి 20,000 ప్రైస్ యొక్క ప్రొడక్ట్ డీటెయిల్స్ వచ్చాయి. 18,000 ప్రైస్ యొక్క ప్రొడక్ట్ డీటెయిల్స్ వచ్చాయి. అంటే డిసెండింగ్ ఆర్డర్‌లో ప్రింట్ అవుతుంది. సో, ఫస్ట్ వేలో ప్రింట్ అవుతుంది విత్ కంపారేటర్ యూజ్ చేసుకొని.
వితౌట్ కంపారేటర్ యూజ్ చేసుకొని కూడా మనకు అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ ప్రింట్ చేసుకుంటున్నాం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనము వీడియో అనేది అయితే లెంత్ అవ్వకుండా ఉండడానికి నేను ఈ వీడియో అనేది అయితే ఇక్కడికి స్టాప్ చేస్తున్నాను. ఈ ఈ వీడియోలో మనము విత్ కంపారేటర్, వితౌట్ కంపారేటర్ యూజ్ చేసుకొని అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్‌తో మనం బేస్డ్ ఆన్ ప్రైస్‌తో అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ యూజ్ చేసుకొని షార్ట్ చేశాము. సో ఇక్కడ కంపారేటర్ ఏ విధంగా వర్క్ అవుతదంటే బేస్డ్ ఆన్ ఐడీస్ ఏదైతే గాని ఐడీ గాని, సంథింగ్ ప్రైస్ గాని ఇట్లా ఉన్నప్పుడే కంపేర్ చేయడానికి యూజ్ చేస్తాము. అదే ప్రొడక్ట్ నేమ్ ఉంది. ఇప్పుడు ప్రొడక్ట్ నేమ్‌తో ఈ కంపారేటర్‌ని యూజ్ చేయలేము. సో ప్రొడక్ట్ నేమ్‌తో షార్ట్ చేయాలనుకుంటే అప్పుడు కంపరేబుల్ యూజ్ చేస్తాము. ఓకే. కంపేరబుల్ యూజ్ చేస్తాము. అర్థమవుతుందా? ఇక్కడ మనకు కంపారేటర్ యూజ్ చేసినప్పుడు ప్రొడక్ట్ డీటెయిల్స్‌లో ప్రొడక్ట్ ఐడీ గాని, ప్రొడక్ట్ ప్రైస్ గాని ఇట్లా ఓన్లీ ఐడీస్ ఉంటేనే మనము కంపేర్ చేయడానికి ఉంటుంది. అదే నువ్వు ప్రొడక్ట్ నేమ్‌తో షార్ట్ చేయాలనుకున్నప్పుడు, ఈ ప్రొడక్ట్ నేమ్‌తో షార్ట్ చేయాలనుకున్నప్పుడు మనకు కంపేరబుల్ అనే ఇంటర్ఫేస్‌ని యూజ్ చేసుకుంటాము. ఓకే. ఇక్కడ ఓన్లీ మనకు ప్రొడక్ట్ ప్రైస్ ఉంది కాబట్టి కంపేర్ చేయగలుగుతున్నాం. ఒకవేళ ప్రొడక్ట్ ఐడీస్‌తో కూడా చేయొచ్చు. సింపుల్‌గా ప్రొడక్ట్ గెట్ ప్రైస్ గాకుండా ఓన్లీ గెట్ ఐడీ అనేది కాల్ చేసుకుంటే ఇక్కడ బేస్డ్ ఆన్ ఐడీస్‌తో షార్ట్ చేస్తాము. ఇక్కడ ప్రైస్ అనేది ఒక ఇంటీజర్‌లో ఉంది కాబట్టి దీన్ని కూడా షార్ట్ చేస్తాము. కానీ నేమ్స్, ప్రొడక్ట్ నేమ్స్ మనకు స్ట్రింగ్‌లో ఉన్నాయి కాబట్టి దీన్ని కంపేర్ చేయడానికి రాదు. సో, ఈ సిట్యుయేషన్‌లో కంపేరబుల్ ఇంటర్ఫేస్‌ని యూజ్ చేసుకుంటాం. సో, వీడియో లెంత్ అవ్వకుండా ఉండడానికి నేను నెక్స్ట్ వీడియోలో కంపేరబుల్ అనే ఇంటర్ఫేస్‌ని యూజ్ చేసుకొని ఏ విధంగా బేస్డ్ ఆన్ ప్రొడక్ట్ నేమ్‌తో షార్ట్ చేస్తాం అనేదైతే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వన్స్ మనము కంపేరబుల్ అనే ఇంటర్ఫేస్ గురించి కూడా నేర్చుకొని షార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ షార్టెడ్ మెథడ్ గురించి అయితే మీకు ఈజీగా అర్థమైపోతది. నేను 100% ష్యూర్‌గా చెప్తున్నాను. మీకు ఈజీగా అర్థమైపోతది. సో, నెక్స్ట్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానెల్‌ని అయితే ఫాలో అవుతుండండి మోర్ అప్డేట్స్ కోసం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ ఫ్రెండ్స్. బై బై.